హైదరాబాద్లో ఆర్టీఓ అధికారులు దూకుడు పెంచారు. స్కూళ్లు, కాలేజ్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు పాటించని స్కూల్, కాలేజ్ బస్సులు అక్కడికక్కడే సీజ్ చేస్తున్నారు. ఫిట్నెస్ ను ఖచ్చితంగా పాటించాలంటున్నారు ఆర్టీఓ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కవిత, నేటి నుంచి స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభమవుతుండడంతో ఇటు ఆర్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్కూల్ బస్సుల పైన ఇటు ఫిట్నెస్ లేనటువంటి వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఈ దాడులు అనేది, రైడ్స్ అనేది కొనసాగుతుంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టినటువంటి ఇటు కొండాపూర్కు సంబంధించిన రంగారెడ్డికి చెందినటువంటి ఆర్టీఓ అధికారులంతా కూడా పత్రాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా వెరిఫై చేసినటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభం కాగానే ఇబ్బడి ముబ్బడిగా ఫిట్నెస్ లేనటువంటి వాహనాలన్నీ కూడా ఇటు స్కూల్ వాహనాలన్నీ కూడా రోడ్డెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక స్కూల్ బస్సులు కావచ్చు, ఇటు కాలేజ్ బస్సులు కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, డ్రైవర్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఒక బస్సులో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పాటించకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు ఫిట్నెస్తో పాటు డ్రైవర్కు సంబంధించి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా ఆ బస్సులో ఉన్నటువంటి కలర్ కావచ్చు, ఇక అంతేకాకుండా ఈ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా, ఫిట్నెస్ ఏ మేరకు ఉంది అనే దానిపైన కూడా గత వారం రోజుల నుంచి కూడా డ్రైవ్ చేపడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి స్కూళ్ళు, కాలేజీలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బస్సు కూడా ఫిట్నెస్ లేకపోవడంతో దీనిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి దాదాపు 12,681 స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తనిఖీలు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా తనిఖీలు చేస్తూ అక్కడికక్కడే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, డ్రెస్ కోడ్ కావచ్చు, అవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది కూడా స్కూల్లో, కాలేజీలకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు వీటన్నిటిని కూడా చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చూసుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇటు ఆర్టీఓ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా తనిఖీలు చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా బస్సులు ఫిట్నెస్లు పాటించాలి, ఉన్నటువంటి ప్రికాషన్స్ను కూడా పాటించాలని కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. నిబంధనలు పాటించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కేసులు నమోదు చేసి సీజ్ చేసినటువంటి దృశ్యాలు అయితే ఇక లంగర్ హౌస్లో మనకు కనబడతా ఉన్నాయి. కవిత.